అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి నాలా ఆక్రమించిండ్రు కాంగ్రెస్ పెద్దోళ్ళు కనిపించినా చూస్తలేరు హైడ్రా ఆఫీసర్లు బయట పడుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళ అబద్ధాలు ఇవే ఎన్నికల నాటి అబద్ధపు మోసాలు సీఎం కు షాక్ ఇస్తున్న ఓట్లేసిన జనం కాంగ్రెస్ కు రాజీనామా చేసి కారు పార్టీ గానం సర్కార్ మీద హరీష్ రావు గరం ఉద్యోగుల చేస్తున్నదట జీతాలకు దూరం మీదికి మంచిదే లోపట మందు తేడా ఎరువులు కల్తీ నాగర్ కర్నూలు కాడా జై అబద్ధం జై జై అసత్యం అబద్ధమే ఆనందం అసత్యమే అమృతం నిజాన్ని దాస్తే నిధి సమానం పుకార్లే పుట్టెడు వరాలు అబద్ధమే అధికారం తప్పుడు ప్రచారమే తమో గుణం తల్లిబొల్లి మాటలే కలిసొచ్చే పదవులు అన్నట్టు చెయ్యాలనే కొత్త పాఠాలు నేర్పిండ్రు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు అప్పుడు అబద్ధాలు ఆడితే నిజాలు నిలకడ మీదనైనా తెలుస్తాయి కదా ఇగో చూడుర్రి గుప్త నిధుల తీరుగా ఎట్లా బయటపడుతున్నాయో కాంగ్రెస్ పార్టీల అబద్ధాల దండకం ఇగో గిదే కాంగ్రెస్ పార్టీలు ఊకే చెప్పిన కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడి కాడికి కుంగి కూలి పనికి రాకుండా అయిపోయిన ప్రాజెక్టు ఇదే దీంతోని ఒక్క సుక్క నీళ్లు తెలంగాణకు పారలేదు పారతాయనే నమ్మకం కూడా లేదు అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు గట్లెందుకు అంటున్నారు 8 పంపులు ఆన్ చేస్తే ఎంతో చక్కదనంగా పాతాళ గంగ పైకి తన్నుకొచ్చినట్టు వస్తుంటే అట్లా అంటున్నదేంది అని అనుకుండ్రి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా అయింది ఇక ప్రగతి భవన్ ముచ్చట ఎట్లున్నదనేది మనం చెప్పుడు కాదు మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెప్తున్నాడు ఇనుర్రి ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో 150 రూములు 150 రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు మళ్ళీ మన పాపం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అల్లు ఉంటాడు మన ఆయన అడిగిండు టీవీ నైన్ ఆయన ఏమడిగిండు ఏమాయ సార్ మరి 150 బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా బంగారు బాత్రూమ్లు చూస్తున్నావా అంటే హెహెహెహె నవ్వుతుంది అగో అట్లున్నది కాంగ్రెస్ పార్టీలు చేసిన ప్రచారాలు అప్పుడు కేసీఆర్ ఎసొంటి బంగారు బాత్రూమ్లు బుల్లెట్ ప్రూఫ్ రూములు 150 రూములలో ఉన్నాడో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాంట్లోనే ఉంటున్నాడు అబద్ధాల దండకం తయారు చేస్తే కాంగ్రెస్ పార్టీల ఎన్నికల ముందు చెప్పిన మాటలింటే సరిపోతుంది అన్నట్టు అసత్యాలను ప్రచారం చేసిండ్రు అయ్యి ఎప్పటికైనా బయటపడతాయి కదా అగో అట్లా ఏదో ఒక రూపంలా ఎట్లనో తీరుగా బయటికి వచ్చి దర్శనమిస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ ప్రజలు పడుతున్న కష్ట సుఖాలకు కారణం కాంగ్రెస్ పార్టీలు చెప్పిన అబద్ధాల దయ అన్నట్టు చేసిండ్రు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీ తెలంగాణలకు ₹1 ఏం చేసుకుంటావో చేసుకోపో అని అన్నాడు పైసలు మొత్తం పక్కదారి పట్టించిండు అచ్చం అట్లనే సీఎం రేవంత్ రెడ్డి నన్ను కోసిన ₹1 లేదు అప్పు పుడతలేదు దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్పిండు అగో అదే ముచ్చట అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈనుర్రి మా చిన్న ఉద్యోగులు మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా పైసలు లేవంటారు మరి నేను అడుగుతున్నా నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు 50,000 కోట్లు ఎక్కడి సారు కొంపదీసి కొత్తగా అప్పులు చేస్తున్నాడా 50,000 కోట్ల సంగతి ఏందో ఒకసారి చెప్పుడు సారు నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు జిహెచ్ఎంసీలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇరిగేషన్ లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు మరి పైసలు లేకపోతే 50-60 వేల కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి అవును సారు
ఈ లాజిక్ మాకెవ్వలకు తట్టలేదు. అప్పు పుడతలేదు అన్నోళ్ళు అప్పాలు చేసి తిన్నట్టు చేసుడేంది, కొప్పుకు సంపంగి నూనె రాసుకున్నట్టు చేసుడేంది. మా ఆశాలో మా అంగన్వాడీలో మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అవు సారు, సాయం చేయాలనుంటే ఏదో తీరుగా చేస్తారు, అంతేగాని సాకులు చెప్పరు. మా ఉద్యోగులు డిఏలు అడిగినా, మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తావు. అయ్యా నాయనా సీఎం సారు, మాకు సాలీసాలని జీతాలతోని జీవితాలు ముంగటికి సాగుతలేవు నాయనా అని అడిగితే నన్ను ఘోషణ పైసలు లేవంటవా? ఇదెక్కడి న్యాయం అని లాజిక్లు లాగి గట్టిగానే అరుచుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. మరి లేకుంటేంది, టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల తాన కమిషన్లు గుంజొచ్చు. అదే చిన్న చిన్న నౌకర్లు చేసేటోళ్లకు జీతాలు పెంచుండంటే నన్ను ఘోషణ ₹1 లేదని చెప్తావా? ఇదేనా ఒక రాష్ట్రాన్ని ఏలే సీఎం మాట్లాడాల్సిన ముచ్చట? ఏమేళ్తున్నారు సారు రాష్ట్రాన్ని? భలే గొప్పగున్నదని జనం తలుసుకుంటున్నారు. ఇట్లయితే ఇంకో 10 ఏండ్లు కాదు, ఇంకో 20 ఏండ్లు మీరే తెలంగాణను పాలించాలని కోరుకుంటున్నారు. మస్తు గ్రేట్ సారు. జనాలు బుడ్డ బుడ్డ లీడర్లు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే పోతారు. చిన్న చిన్న పనులు కావాలన్నా అసలు లెక్కకైతే జనం అంతో ఇంతో పనులు జరుగుతాయని అధికారంలో ఉన్న పార్టీల షరీకైతారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుంటే వాళ్ళు ఇంకింత ఎక్కువ చేరుతారు. కానీ ఇగో ఇక్కడ చూడుర్రి ఎట్లా జరిగిందో. బెల్ల ఉన్న కాన్నే ఈగలు వాళ్తాయి, చక్కెర పోసిన కాడికే చీమలు పోతాయి అంటారు. కానీ దాన్ని తిరగరాస్తున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి. తన సొంత నియోజకవర్గంలా పబ్లిక్ కారు గుర్తు పార్టీలకు ఎట్లా షరీకైతున్నారో చూడుర్రి. గుంపులు గుంపులుగొచ్చి గులాబీ కండువలు కప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న షేరికలి అంటే సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం మొత్తంలా ఏ తీరుగా పతియార పెరుగుకుంటా పోతున్నదో అట్లనే తన సొంత నియోజకవర్గంలో కూడా పెరుగుతున్నది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడగొట్టిన పట్నం నరేందర్ రెడ్డి కండువ కప్పుతుంటే గులాబీ పార్టీలో చేరిండు జనాలు. చక్కదనాల పరిపాలన రాష్ట్రాన్ని అందిస్తున్నందుకు రోజు రోజుకు కొడంగల్ నియోజకవర్గం పేరును ఎవరెస్టు అంత ఎత్తుకు తీసుకుపోతున్నందుకు, 6 గ్యారంటీలు అర్జెంటుగా అమలు చేస్తున్నందుకు, బీసీల సంఖ్యను తెలంగాణ పెంచినందుకు, 2 సీజన్ల రైతు బంధు ఎగ్గొట్టినందుకు, పెండ్లైన మండపంలోనే తులం బంగారం ఇస్తున్నందుకు కొడంగల్ జనాలు మస్తు ఖుషి అవుతున్నారట. అందుకే ఇగో గిట్ల కాంగ్రెస్ పార్టీ కండువా కింద వేసి కారు పార్టీ కండువాను గుండెలకు అద్దుకుంటున్నారు. ఈ తీరుగానే రేవంత్ రెడ్డి పరిపాలనను మెచ్చుకోవాలని తెలంగాణ జనాలు కూడా ఆలోచన చేస్తున్నారట. ఈ స్థానిక ఎన్నికల్లా గట్టిగా మెచ్చుకోవాలని చూస్తున్నారట. కల్తీ కల్తీ కల్తీ, ఏది సార్ కల్తీ కాని వస్తువు? ఉప్పులు, పప్పులు, నూనె, పాలు, పెరుగు, నెయ్యి, తట్ట, బుట్ట ఇట్లా చెప్పుకుంటా పోతే కల్తీ కాని వస్తువు ఏది లేదు. ఒక్క అమ్మ పాలు, కొబ్బరి నీళ్ళు ఇవి తప్ప అన్ని కల్తీ చేసి పారేసిండు మనిషి. అన్ని రంగాల ఆదితేరిన కల్తీగాళ్ళు పొలాలకు వేసే ఎరువుల్లా ఎందుకు మా ప్రతిభ చూపెట్టద్దు అనుకున్నారో ఏమో, ఏం చేసిండ్రో చూడుర్రి. పసీడు నుంచి పాడెక్కేదాకా కల్తీ లేని ప్రపంచం లేదు కాబట్టి మేమెందుకు కల్తీ వ్యాపారం చేయొద్దు అనుకున్నారో ఏమో. ఇక చూడుర్రి, ఎరువుల బస్తాలకు కూడా ఎసరు పెట్టిండ్రు. అన్నం పెట్టే అన్నదాతల కండ్లు కప్పి కాసులు పోగేసుకోవాలని ఎంత మోసం చేసిండ్రో చూడుర్రి. మేము నాగర్ కర్నూలులో నాగార్జున ఫర్టిలైజర్ దగ్గర 28 సంచులు తీసుకుపోయినాం.
28 తీసుకపోతే అందులో 2020 పిండి నింపి 1350 పిండిని 1800 బ్లాక్ లో సంచుల నింపి అమ్ముతున్నాడు ఆయన. నాగార్జున ఫర్టిలైజర్, రాజేందర్ సెట్. అసలీ మందును చీప్ లిక్కర్ తోటి నింపి అమ్మినట్టు ఈ సంచులిప్పి మందును మార్చి దందా చేస్తున్నాడట. ఏర్పడకుండా సీలేసి అమాయక రైతులకు అంటగడుతున్నాడట. అందరూ చూసి చూడనట్టే ఉంటారా? ఎవరో ఒకరు గుర్తుపడతారు కదా. అగో వాళ్ళంతా ఇగో గిట్ల బస్తాలు తీసుకొచ్చి బజార్లు వేసిండ్రు. కలెక్టర్ ఆఫీసు ముంగటికి చేరి మమ్మల మోసం చేస్తున్నారని లొల్లి చేసిండ్రు. ప్రతి సంచి మీద 500 ఎక్కువ రైతుల కళ్ళల్లా ఎరువులు కొట్టినట్టు చేసిండట. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎక్కువ పైసలు తీసుకొని తక్కువ రేటు మందును సంచుల్లో ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తే సంచులు తీసుకురా అంటే ఎట్లా తప్పైంది, మళ్ళీ మీ సంచులు ఇస్తామని చెప్తున్నాడు ఆయన ముద్దుగా. ఎంత ఈజీగా చెప్తున్నాడు అంటే ఇంట్లో పిండి ఎట్లా వస్తుంది? పిండి 28 దాంట్లో 2020 ఎట్లా వస్తుంది? ఈయనకు తెలియకుండా చేస్తే రావద్దు కదా అని అడిగితే సింపుల్ గా చాలా ఈజీగా అవి తీసుకురాండి మార్చి ఇస్తా అన్నాడట. ఎంత పెద్ద మోసం సారిది. ఇప్పటికే ఎంతమంది తీసుకుపోయి పంటలు జల్లి మోసపోయినరో ఏమో. మరి వాళ్ళ సంగతి ఎట్లా? వాళ్ళ వీళ్ళ సంగతి పక్కకు పెడితే అన్నదాతలను ఆగం చేసే దొంగ ఉపాయాలు చేసిన ఆ షాపోని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ కాలంలో పీడీ యాక్టులు పెట్టి జైల్లో వేసినట్టు చేయాలి. లేకుంటే అన్నదాతలకు రక్షణ ఉండదని గరమైందట మోసపోతున్న రైతన్నలు. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో గట్టుతుంటే పేదవానికి ఉన్న నీడా నేల కూలి చెదురుతుంటే ఇదే నా హైడ్రా చేసిన తీరు చూడవే కూలిన పేదల ఇల్లు రాష్ట్రమున రాజకీయ లీడర్లు చేసింది ఏమిటే అడగవే అమ్మా ఈ హైడ్రా తోటి అయ్యిందేంటిదో అడగవే అమ్మా. మిట్టపల్లి సురేందర్ అన్న వాడిన పాట మన సీఎం తీసుకొచ్చిన హైడ్రాకు కరెక్ట్గా సరిపోయేటట్టే ఉన్నది. ఇగో చూడుర్రి ఎట్లున్నదో ముచ్చట. ఎంత లెస్సగున్నాయో చూడుర్రి హైడ్రా రూల్స్. కాకులను కొట్టాలే గద్దలకు పెట్టాలి అన్నట్టు పెద్దోళ్ళ బంగ్లాలు భవంతులు కాపాడి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇది మురికి కాల్వ గానే కాదు, నాలాను కబ్జా చేయనే లేదు. ఓగాల చేసిన హైడ్రాకు ఇది కనిపించది. మణికొండలో ఉన్న అపర్ణ జైనాన్, సుఖీ ఊబుంటు అనే పేర్ల మీద పెద్ద పెద్ద అంతరాల మేడలు ఎట్లా ఏల్చినాయో చూడుర్రి. ఎంత టోళ్ళనైనా ఇడిచిపెట్టాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇగో ఇక్కడ అసలే ఇడిచిపెట్టలేదు. వాళ్ళు నాలాలు ఆక్రమించలేదు. మళ్ళీ ఈ పెద్ద బిల్డింగులు ఎవరియో కాదు, రాజేంద్ర నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కస్తూరి నరేందర్ యట. మణికొండ మున్సిపాలిటీలో ఉన్న బుల్కాపూర్ నాలాను ఇగో గీ తీరుగా ఆక్రమించి కట్టిండ్రు. అందుకే హైడ్రా ఆఫీసర్లకు ఇది అస్సలు కనిపిస్తలేదు. మొన్న 30 కోట్లతోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను కట్టేటానికి ముంగటికొచ్చింది అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఏనట. అందుకే సర్కారు ఈ కబ్జాలను చూడనట్టుండి రుణం తీసుకుంటాందట. ఇట్లా ఆక్రమించినందుకు మణికొండ వాసులకు వరదలు రావు. వచ్చిన అపార్ట్మెంట్ ఏరియాల నీళ్లు నిండిన సామాన్లు అస్సలు దడవయి. అట్లయినందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చూస్తాడు. కాబట్టి పేదోళ్ళు కూడా సర్కార్కి ఏదన్నా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కట్టిస్తే ఏం కాకపోతుండే, అసలు వాళ్ళ ఇండ్లు కూలగొట్టకుండా ఉంటుండే కదా. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.